ఆంధ్రప్రదేశ్లో సింగయ్య చుట్టూ శవరాజకీయం నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు కింద నలిగి సింగయ్య చనిపోయాడని టీడీపీ ఆరోపిస్తోంది. లేదు సింగయ్య మృతికి వైఎస్ జగన్ కారు కారణం కాదని వైసీపీ వాదిస్తోంది. ఈ చావుకు కారణం టీడీపీ, వైసీపీలని రెండు పార్టీలకు 50-50% భాగస్వామ్యం ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఈ అరుపులు కేకల మధ్య ఏం జరిగిందో తెలియక సామాన్య ప్రజానీకం తికమకపడుతోంది. పోలీసు విచారణపై కూడా స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గుంటూరు జిల్లా ఏటుకూరుకు చెందిన చీలి సింగయ్య జూలై 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి గత ఏడాది మృతి చెందిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లారు. వైసీపీ జెండా చేతపట్టుకుని 60 సంవత్సరాల వయసులో కూడా సింగయ్య జగన్ కాన్వాయ్ పక్కన యువకులతో కలిసి పరుగులు పెడుతూ వీడియోల్లో కనిపించారు. ఏమైందో తెలుసుకునేలోపు సింగయ్య తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉండడం అక్కడున్నవారు చూశారు. ఆ తర్వాత సింగయ్య మృతి చెందడంతో సొంత కార్యకర్త చనిపోయినా కనీసం జగన్ వారిని పరామర్శించలేదని, పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో గుంటూరు ఎస్పీ సతీష్ సింగయ్య వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని, సింగయ్య మృతికి వైఎస్ జగన్ కాన్వాయ్ సంబంధం లేదని ప్రకటన చేశారు. అయినప్పటికీ కూటమి నేతలు ఆగకుండా సింగయ్య మృతికి జగనే కారణమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఇటీవల ఒక వీడియో వైఎస్ జగన్ కారు టైర్ల కింద సింగయ్య చిక్కుకున్నట్టుగా, కారు సింగయ్య మీదుగా వెళ్లినట్టుగా కనిపించడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. దీనిపై తీవ్ర రాద్ధాంతం జరగడంతో మళ్లీ పోలీసు యంత్రాంగం స్పందించింది. సింగయ్య మృతికి జగన్ కారే కారణమని తేల్చేసింది. దీనిపై మొదట పెట్టిన కేసును సమీక్షించి బిఎన్ఎస్ సెక్షన్ 106ను మార్పు చేసి 105గా సవరించింది. దీనిపై కేసు నమోదు చేసి జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని A1గా, జగన్ను A2గా, కారులో ప్రయాణిస్తున్న వైసీపీ నాయకులను సహనిందితులుగా చేర్చింది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. సింగయ్య మృతిని కావాలనే వైఎస్ జగన్ గారికి ముడిపెట్టి ఏదోలా జగన్ని అరెస్టు చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్నారని ఆరోపించింది. ఈ వీడియో కల్పితమని కొట్టిపారేసింది. కానీ ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లాలని నిర్ణయించింది. లోతైన దర్యాప్తు కోసం మరింత సమాచారం సేకరించాలని నిర్ణయించింది. జగన్ కాన్వాయ్లో 3 కార్లకు 100 మందికే అనుమతి ఉన్నా వందల కార్లతో రావడంతోనే ప్రమాదం జరిగిందని హోంమంత్రి అనిత అన్నారు. సొంత వైసీపీ కార్యకర్త ప్రాణం గురించి కూడా ఆలోచన చేయకుండా పక్కకి ఈడ్చిన ట్వీట్ చేసి అతని ప్రోగ్రామ్ ను ముందుకు నడిపించుకున్నాడంటే ఇతను పరామర్శ అన్న పేరుకే గానీ అతని బల ప్రదర్శన అన్నది చాలా క్లియర్ గా మనకందరికి అర్థమవుతుంది. వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని, దీనికి ప్రభుత్వం మరియు జగన్ బాధ్యత వహించాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. సింగయ్య మా కార్యకర్తని, అతనిని పట్టించుకోకపోవడం అబద్ధమని, ఇప్పటికే పార్టీ తరపున సింగయ్య కుటుంబానికి 10 లక్షలు అందించామని, అతని కుటుంబ సభ్యులను కూడా ప్రభుత్వం జగన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని వేధిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో సింగయ్య హాట్ టాపిక్గా మారారు.